అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. మనసులో అనుకొని పని మొదలుపెట్టాం. ఎందుకంటే కస్టమర్ ఇంటి గృహప్రవేశం డేట్ కూడా దగ్గరలో ఉంది. ఏదో విధంగా ఇన్స్టాలేషన్ చేయాలని చెప్పారు. ఎటు చూసినా ఆ కాపర్ పైప్ లైన్ అయితే ఆ పీవీసీ పైపుల్లో వెళ్ళడం దాదాపు అసాధ్యమే. అయినా కూడా ట్రై చేయక తప్పదు కాబట్టి మా వంతు ప్రయత్నం మేము మొదలుపెట్టాము. ఇది పీవీసీ ఇన్సులేటెడ్ ఇన్నర్ స్ప్రింగ్ మెండర్స్. దాదాపు 5 మీటర్ల పొడవు ఉంటాయి. గోడలో 1/2 ఇంచ్ కాపర్ పైపు బయటికి రావడం దాదాపు కష్టమైపోయింది. ఎందుకంటే 45 డిగ్రీస్ ఎల్బో దగ్గర పైపు తిరుగుతూ ఉంటే పించ్ అయిపోతుంది. దీంతో 1/2 ఇంచ్ కాపర్ పైప్ని సైజ్ తగ్గించి 3/8 కాపర్ పైపు లాగాలని ఫిక్స్ అయిపోయాం. దానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే 3/8 అండ్ 1/4 కాపర్ పైపు లాగాలి. దీంతోపాటు స్లీవ్ చినిగిపోతుంది. 1/4 కాపర్ పైపుతో పాటు పవర్ కేబుల్ కూడా లాగాలి. ఇక్కడ గోడలో పీవీసీ పైపులు పెట్టించండి అని చెప్పి సలహా ఇచ్చిన వ్యక్తి మీద చాలా కోపం అయితే వచ్చింది. ఎందుకంటే మిగతా ఫ్లాట్స్లో కూడా ఇంటి ఓనర్ ఇదే పద్ధతిని కొనసాగించారు. అన్ని చోట్ల కూడా పీవీసీ పైపు లాగించారు. ఈ కాపర్ పైపు లాగడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టింది, కేవలం కాపర్ పైపు లాగడానికి. ఇక్కడతో మా పని అయిపోలేదు. సెకండ్ బెడ్రూమ్లో కూడా ఇదే విధంగా పైప్ లైన్ కన్సీల్డ్ లాగి వాటిని వెల్డింగ్ చేసి కారిడార్లో ప్లేస్ సరిగ్గా లేకపోవడంతో ఒక అవుట్డోర్ యూనిట్ని రోప్ మీద, మరొక అవుట్డోర్ యూనిట్ని కారిడార్లో ఫిక్స్ చేసి పని అయితే కానిచ్చాము. కానీ కస్టమర్కి ఫ్యూచర్లో డ్రైన్ వాటర్ వచ్చే అవకాశం ఉంది. డ్రైన్ వాటర్ స్లోప్ సరిగ్గా లేదు. సో గోడలో చమ్మలు వచ్చే అవకాశం ఉంది. కష్టపడి కట్టుకున్న ఇంట్లో ఈ విధమైన ప్రాబ్లమ్స్ తర్వాత ఫేస్ చేస్తే ఎంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏదో విధంగా మా వర్క్ అయితే ప్రజెంట్ కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.